హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకైతే ధర్మపురిలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ చూపిస్తాను అండి. ఇవాళ మేమైతే ఇది హనుమాన్ జయంతి రోజు వెళ్ళినామండి మార్నింగ్. సో నాకు అప్పటి నుంచి వాయిస్ ఇవ్వడానికి టైం లేక నేను ఈ వీడియో అప్లోడ్ చేయలేదు. ఇవాళ అప్లోడ్ చేస్తున్నా. గురువారం వెళ్ళినాము. హనుమాన్ జయంతి కాబట్టి కొంచెం రష్ ఎక్కువనే ఉన్నారు. మేము స్పెషల్ టికెట్ తీసుకొని వెళ్ళామండి, 50 రూపీస్ది. సో దీనికి కొంచెం దర్శనం ఫాస్ట్గానే అయిపోయిందండి. ఒక 15 మినిట్స్లో అట్లా అయిపోయింది. స్టార్టింగ్ మనం వెళ్తుంటేనే ఒకటి ప్రసన్న ఆంజనేయ స్వామి అని ఆంజనేయ స్వామిది ఉంటుంది. సో నేను అదైతే వీడియోలో కవర్ చేయలేదు. లోపల కెమెరా అలో ఉండదు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కొంచెం క్యాప్చర్ చేసుకోవచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా కొన్ని నరసింహస్వామి ఉంటాయి. ఇవి వీడియో తీసుకొచ్చండి. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, కానీ లోపల మట్టుకు దర్శనం అప్పుడు మట్టుకు ఫోన్ అలో లేదు. ఆంజనేయ స్వామి దగ్గర కూడా తీసుకోవచ్చు. నేను అప్పటికి ఇంకా ఫోన్ రెడీగా పెట్టేసుకోలేదు, అందుకోసం వీడియో తీయలేదు. బాగుంటుంది ఆంజనేయ స్వామిది. సో హనుమాన్ జయంతి రోజు కాబట్టి కొంచెం రష్ ఎక్కువనే ఉన్నారు. సో ఇక్కడ నరసింహ శతకం అని ఉంటుంది. ఇది మీద కావాలంటే పాస్ చేసి చదువుకోవచ్చు. పక్కకి అద్దాల మండపం అని ఉంటుందండి, 10 రూపీస్ టికెట్. జనాలు ఏముండరు, వెళ్ళేసి దర్శనం చేసేసుకొని ఒకసారి చూసేసుకొని రావచ్చు. అది కనిపించేది ఒక ఊయల్లాగా ఉంటుంది, అందులో స్వామి ఉంటారు అన్నట్టు. సో ఇదే అండి దర్శనంకి ఎంట్రీ. అక్కడ నుంచి ఫోన్ అలా ఉండదు అన్నట్టు. అక్కడ మేము వెళ్ళేసరికి అయితే టెంపుల్కి వెళ్ళేసరికి 9 అయిందండి. మధ్యలో కాసేపు తర్వాత కొంచెం జనాలు ఖాళీ కూడా అయిపోయారు. దీని దగ్గర మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్, నరసింహస్వామిదే ఇంకొకటి ఉగ్ర నరసింహస్వామిదని ఉంటాయి పక్కపక్కకు చిన్న టెంపుల్స్ అందులోనే. సో అన్నీ దర్శనం చేసేసుకోండి. ఇంతవరకు వెళ్ళిన వాళ్ళైతే బాగుంటాయి అన్నీ. సో నేను కుదిరిన దగ్గర చిన్న చిన్న క్లిప్పులు తీసానండి. ఇప్పుడు చూపించేది ఉగ్ర నరసింహస్వామిదని ఇది. సో ఆ రోజు హనుమాన్ జయంతి కాబట్టి మనం అర్చన చేయించుకున్న పేరు పెట్టేసి అన్నదానం అవి ఇవి కూడా చేస్తామని చెప్పారు. అక్కడ మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. లోపల ఒక మూడు టెంపుల్స్ అట్లా ఉంటవి. ఈ బయట టెంపుల్స్ అయితే పెద్ద రష్ ఏమి ఉండదండి. ఒక 10 నిమిషాలు అట్లా పడుతుంది అంతే. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాతనైతే ఇక్కడ కనిపిస్తుంది కదా అండి శివాలయం ఉంటుంది. ఇది చాలామందికి ఈ టెంపుల్ తెలియదు, రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఇక్కడ కూడా లోపల శివయ్య దర్శనం చాలా బాగా జరిగింది. అసలు మంది లేరు ఇక్కడికి. చాలామందికి తెలియక ధర్మపురి వచ్చిన తర్వాత నరసింహస్వామి చేసుకుంటారు, కానీ ఈ శివాలయంకు రారు. మీకు కుదిరితే తప్పకుండా విజిట్ చేసేసుకోండి. దాని పక్కకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది, దీని పక్కకి అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.